హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈటీవీలో అనగనగా ఉగాది ప్రోమో రిలీజ్ అయింది. అందులో నందు రేష్మి యాంకరింగ్ చేశారు. మంచు మనోజ్, నిఖిల్, కావ్య, ఇంకా ప్రదీప్ వీళ్ళంతా వచ్చారు. అయితే కావ్య ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. ఈ స్టార్ మాలో ఉగాది సెలబ్రేషన్స్లో అయితే ఇంకా ప్రోమో రిలీజ్ కాలేదు. కావ్య వచ్చిందని కొంతమంది అంటున్నారు. కావ్య, నిఖిల్, యష్మి వచ్చిందని ప్రోమో రిలీజ్ అయితే మనకు తెలుస్తుంది. అయితే చిన్ని సీరియల్లో మాత్రం హోలీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. బాలరాజు, కావ్య మధ్యలో కొన్ని సీన్స్ అయితే చూపెట్టారు. అయితే ఫ్యాన్స్ అంతా డైరెక్టర్కి మెసేజ్ చేస్తున్నారు, మీరు నిఖిల్కి, కావ్యకి హోలీ చూపెట్టాలంటే డైరెక్టర్ ఎలా చూపెడతాడు? నిఖిల్ ఏసీపీ ఆఫీసర్ కదా, ఇన్వెస్టిగేషన్ కొరకు వచ్చారు. అయితే ఇప్పుడు మనము కావ్య చిన్ని సీరియల్లో జబర్దస్త్ పవిత్ర నిఖిల్కి అసిస్టెంట్గా ఉన్నది కదా స్పందన, ఆమెను తీసేసి అయితే గీతూ రాయల్ని తీసుకొచ్చారనమాట. అయితే గీతూ రాయల్ నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్కి చాలా సపోర్ట్ చేసింది. గౌతమ్కి అగేన్స్ట్గా చాలా పెట్టిందనమాట. నిఖిల్కి మేబీ నిఖిల్ రికమెండ్ చేస్తే గీతూ రాయల్ అయితే జబర్దస్త్ పవిత్ర ప్లేస్లోకి వచ్చింది. అదే స్పందన అలాగే చేస్తుంది. అయితే గీతూ రాయల్ ఏది ఉన్నా ఓపెన్గా చెప్పేస్తుంది కాబట్టి గీతూ రాయల్ తను ఇప్పుడు క్యారెక్టర్లోకి ఎంట్రీ ఇచ్చింది. కొన్ని ఎపిసోడ్స్ అయినాక గీతూ రాయల్కి తెలిసిపోతుంది అసలు కావ్య నిఖిల్ మధ్యలో ఏం జరుగుతుంది అనేది. ఆమె తప్పకుండా చెప్తుంది అనేది అయితే మనకు నమ్మకం ఉంది. అయితే ఫ్యాన్స్ అందరూ మీరు ఇలా హింట్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతున్నారు, హింట్స్ ఇస్తున్నారు. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి అరే మేము కలిసిపోయినాము, కలిసిపోలేదని ఒక మెసేజ్ పెట్టాలని అయితే ఫ్యాన్స్ అయితే అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కావ్య అయితే నిఖిల్తోని కలవడం ఇంట్రెస్ట్ లేదు, కానీ నిఖిల్ కావ్య మీద ఇంట్రెస్ట్తోనే చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకొని చిన్ని సీరియల్ చేస్తున్నాడు. ఎన్నో వెబ్ సిరీస్, మూవీస్ ఆఫర్స్ వచ్చినాయి. అవేవి పోకుండా అయితే చిన్ని సీరియల్కి వచ్చాడు నిఖిల్ కావ్య మనసు గెలవడానికే ట్రై చేస్తుండు. కొంచెం టైం పడుతుంది, మనం కూడా వాళ్ళకి టైం ఇవ్వాలి. అయితే ఇప్పుడు గీతూ రాయల్ ఎంట్రీ వల్ల అయితే మనకు ఒక హోప్ ఉంది. గీతూ రాయల్ ఏదన్నా వాళ్ళిద్దరి విషయం బయటపెట్టే అవకాశం అయితే ఉన్నది. అయితే మనం ఇంకేం చూడొచ్చు అంటే నిఖిల్కి, కావ్యకి కూడా చాలా వెబ్ సిరీస్ అవకాశాలు వస్తున్నాయి. వాళ్ళు ఇద్దరు కలిసినప్పుడు కూడా చేశారు వెబ్ సిరీస్. ఇప్పుడు చిన్ని సీరియల్ అయిపోయినాక అయితే వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అయితే నిఖిల్ తన ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అయితే పెట్టాడు, హోలీ ఫొటోస్. అయితే కావ్య కూడా హోలీ బాలరాజ్తో ఆడిందని అయితే మనకి తెలుస్తుంది చిన్ని సీరియల్లో. అయితే తనైతే మంచి మంచి ఫొటోస్ అయితే పెట్టాడు. నిఖిల్ ఇంకా బాలరాజ్ కూడా సేమ్ ఫోటోనే పెట్టారు. కాబట్టి వాళ్ళంతా హోలీ చిన్ని సీరియల్ సెట్లోనే మంచిగా హోలీ ఆడుకున్నారు వాళ్ళైతే. నిఖిల్ అయితే తన శతవిధాలా ట్రై చేస్తుండు. నిఖిల్ని ఒక ఇంటర్వ్యూలో అడుగగా మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా అంటే నేను లవ్ మ్యారేజే చేసుకుంటాను, మరి ఎవరు అంటే ఇంకా టైం రావాలి, టైం వచ్చినప్పుడు చెప్తా అని అయితే చెప్పాడు నిఖిల్ అయితే తను ట్రై చేస్తూనే ఉన్నాడు. వచ్చిన కాంచి కావ్యతో కలిసి కావ్యని వాళ్ళిద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ని దూరం చేసుకోవడానికి అయితే ట్రై చేస్తుండు నిఖిల్. చిన్ని సీరియల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాడు. వాళ్ళిద్దరైతే కలిసి అయితే నటిస్తున్నారు. మేబీ ఇప్పుడు గీతూ రాయల్ ఎంట్రీతో మనకి వాళ్ళిద్దరి మధ్యలో అసలు సీరియల్లో ఏం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ మనకి ఇంకొన్ని రోజుల్లో అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.